హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఇంటింటి కథ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఇంటింటి కథ నవల ఆడియో 8వ భాగం చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి నవలలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నమస్కారం అండి. నా పేరు వసంత, కమల చెల్లెల్ని. వీధి వరండాలో పేపర్ చదువుతున్న రామారావు తలెత్తి చూసి తడబడుతూ లేచి నిలబడి, కమలగారు బాలవిహార్ కమలగారేనా? నమస్కారం, రండి గాభరాగా నమస్కారం చేస్తూ ఆహ్వానించాడు. వసంత నవ్వుతూ కుర్చీలో కూర్చుంది. అక్కయ్య మీ గురించి చెప్పింది. మీతో చిన్న పనుండొచ్చాను. ఆదివారం ఉదయం ఫ్రీగా ఉంటారని వచ్చాను అంది. ఆమె వచ్చిన పనేంటోనని ఆశ్చర్యపడుతూ, ఫ్రీ ఏముందండి, ఈ పిల్లలతో చాలు, అరక్షణం టైముండదు. పాపా ఇలారా, ఆంటీ వచ్చారు చూడు అని పిలిచాడు. లోపల నుంచి పరిగెత్తుకొచ్చిన కరుణ కమల అనుకుని వచ్చిందేమో వసంతని చూసి నిలబడిపోయింది. మర్చిపోయావా కరుణ? రా, మా ఇంట్లో ఉన్నావు 2 రోజులు, అప్పుడే మర్చిపోయావా? దగ్గరకు తీసుకుంది వసంత. కమలగారు వీళ్ళకి బాగా అలవాటైపోయారు. నిజంగా ఆవిడ నా జ్వరంలో ఎంతో హెల్ప్ చేశారు. ఆవిడ బాలవిహార్లో ఉండబట్టి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉంటున్నాను. లేకపోతే వీళ్లతో ఎంత అవస్థ అయ్యేదో కృతజ్ఞతగా అన్నాడు రామారావు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారనే, మీకో సహాయం చెయ్యాలని, ఒక విషయంలో మీ ఉద్దేశం అడగాలని వచ్చాను. మీరేం అనుకోనంటే చెప్తాను. రామారావు కుతూహలంగా ఆశ్చర్యంగా చూస్తూ, చెప్పండి, మీరిలా వచ్చారంటే ఏదో పనుండే వచ్చుంటారని తెలుసు, చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆతృతగా. ఏం లేదు, మా కమలక్కయ్యను చూశారుగా, ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీకు మా అక్కయ్య విడో అన్న సంగతి తెలుసా? సూటిగా వచ్చిన పనిలోకి దిగింది వసంత. వసంత కమల ప్రసక్తి తీసుకురాగానే రామారావుకి సంగతి అర్థమైంది. మొహం కాస్త ఎర్రబడింది సిగ్గుతో. తెలుసన్నట్టు తలాడించి, ఆవిడ బొట్టది పెట్టుకోపోవడం చూసి గ్రహించాను. పెళ్లి కాలేదేమో అనుకున్నాను మొదట. ఒకసారి రజియా బేగం గారితో ఆ ప్రస్తావన యథాలాపంగా తెచ్చి అడిగాను. ఆవిడ విషయం అంతా చెప్పారు. ఆవిడ నాలా దురదృష్టవంతురాలేనని అంతా తెలుసుకున్నాను. ఇద్దరం ఒకలాంటి బోటులోనే ప్రయాణిస్తున్నాం రామారావు విషాదంగా అన్నాడు. ఒకలాంటి బోటులో ప్రయాణం చేసేవారు ఒకే బోట్లో ప్రయాణం చేస్తే బావుంటుందని నాకనిపించింది. అందుకే ఈ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. చూడండి రామారావు గారు, భార్యను పోగొట్టుకొని మీరు అవస్థ పడుతున్నారు. భర్తను కోల్పోయి మా అక్కయ్య మోడులా బతుకుతుంది. మీరిద్దరూ కలిసి తిరిగి మీ జీవితాల్లో కోల్పోయింది పొందే ప్రయత్నం చేయకూడదా? అఫ్కోర్స్, మీరు మగవారు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు. అందుకు సులువుగా మీకు కన్నెపిల్లలే దొరుకుతారు. మీ పెళ్లి 2వ పెళ్ళైనా మీకు సమస్య కాదు. కాని మా అక్కయ్యని, ఓ వివాహిత స్త్రీని పునర్వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పురుషులు అరుదు. పురుషుడికి భార్య పోయినా 2వ పెళ్లికి అన్ని అర్హతలుంటాయి. కాని ఆడదానికి 2వ పెళ్లి అనగానే అదో సమస్య. కనీసం మీలా ద్వితీయం చేసుకునేవారన్నా అలాంటి స్త్రీలను స్వీకరించగలిగితే ఓ స్త్రీ జీవితం తిరిగి చిగురించడానికి దోహదం చేసిన వారవుతారు. మా అక్కయ్య మీకు నచ్చితే ఆమెను చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఉందా? వసంత సూటిగా అతన్నే చూస్తూ అంది. అభ్యంతరం చెప్పడానికి మీరన్నట్టు నాకున్న అర్హతలేంటి వసంతగారు? పురుషులందరూ మీరనుకున్నంత సంకుచిత మనస్తత్వం కలిగినవారు కాదు. కనీసం నేనలా ఆలోచించలేను. మీరన్నట్టు నేనివాళ కాకపోతే ఇంకొన్నాళ్లకైనా ఇంకో పెళ్లి చేసుకోక తప్పదు. ఈ 2 నెలలకే దినదిన గండం అవుతుంది. మీరన్నట్టు నా మాత్రం వయసువాడికి కన్నెపిల్లలే దొరుకుతారు. కాని కమలగారికున్న ఒక్క అభ్యంతరం ఆవిడ వితంతు అవడం. ఆ విషయం నాకేం అభ్యంతరం లేదు. అసలు నేనే అడగాలనుకున్నాను. కాని ఇంత స్వల్ప పరిచయంలో ఇంత తొందరగా ఆమె ఏమనుకుంటుందో అని సందేహించాను. నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆవిడకా ఉద్దేశం లేదేమో, భర్తనింకా మరిచిపోయారో లేదో వగైరా సందేహాలతో సంశయించాను. మీరే అడిగి నా భారాన్ని తగ్గించారు.
థ్యాంక్స్ వసంతగారు. అప్పుడే సగం భారం తగ్గినట్టయింది. కమల మీద ఈ పిల్లల భారం పెట్టి నిశ్చింతగా ఉంటాను. అప్పుడే మొదటి భార్యను మరిచి ఇంకోర్తిని కట్టుకున్నాడు, మొగాళ్లంతే అనుకోవచ్చందరూ. కాని ఆడది లేని ఈ సంసారం ఏడ్చడం నా వశం కావడం లేదు. నాకు తోడు, పిల్లలకి నీడా కావాలి. అది కమల అయితే నాకంతకంటే ఏం కావాలి? రామారావు ఉద్వేగంతో అన్నాడు. వసంత మొహం విప్పారింది. థ్యాంక్స్. బావగారు అననా? థ్యాంక్స్ అండి. మా అక్క మొహమాటస్తురాలు. దానికి ధైర్యంగా మాట్లాడ్డం రాదు. దాని మనసులో ఉద్దేశం ఉన్నా తెగించి బయట పెట్టలేదు మీ ముందని నాకు తెలుసు. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరంగీకరిస్తే దానితో మాట్లాడవచ్చని ముందు దానికేం చెప్పలేదు నేను. పిల్లలతో దానికి బాగా అటాచ్మెంట్ పెరిగింది. అక్కయ్య నిజంగా సంతోషిస్తుంది. దాని అదృష్టం కొద్దీ మీతో పరిచయం కలిగింది. వసంత ఎక్సైట్ అవుతూ సంతోషంగా అంది. ఎంత తొందరగా వెళ్ళి అందరికీ తాను సాధించిన ఘనకార్యం గురించి గర్వంగా చెప్పాలా అని ఉంది. నాకు మా చెల్లెలు మాలతికి పెళ్ళిళ్ళు కుదిరాయి. అక్కకి కూడా అయిపోతే నాన్నగారికి నిశ్చింత. దాని గురించిన చింత కొంతవరకు అది ఉద్యోగంలో చేరాక తగ్గింది. పెళ్ళైతే ఇక పూర్తిగా నిశ్చింత. వస్తానండి, ఇంట్లో చెప్పి నాన్నగారిని పంపిస్తాను అని లేచింది వసంత. ఇంట్లో ఆ వార్త సంచలనాన్నే సృష్టించింది. ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి. నిజంటే అతను ఒప్పుకున్నాడా అంటూ కాంతమ్మ 4-5 సార్లు ఆశ్చర్యంగా అడిగింది. వెంకట్రావు గారు కొద్దిసేపు మాట్లాడకుండా ఆలోచనలో పడి ఆఖరికి, కాని కాలంతో పాటు మనము కదలాలి. దానికో దారి భగవంతుడేర్పరిస్తే అడ్డుకోడానికి మనమెవరం? మొదటి పెళ్లి 100 ఏళ్ల పంట కావాలని చేస్తే 3 నాళ్ల ముచ్చటయింది. ఈ పెళ్లితో అది తిరిగి సుమంగళవుతే మనం సంతోషించాల్సిందే కదా అన్నారు. కానీ నలుగురు కాంతమ్మ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఎంత నచ్చ చెప్పుకున్నా ఆవిడ మనసు సమాధాన పడడం లేదు. ఎవరమ్మా నలుగురు? ఆ నలుగురు అక్కయ్య బతుకు బాగుపడుతుంటే ఏడుస్తారా? వద్దంటారా? వద్దంటే నీవు వినాలా? రామారావు గారిలాంటి సహృదయుడు ముందుకొచ్చి చెయ్యి అందిస్తుంటే ఎవరో ఏదో అంటారని అందుకు వద్దంటారా? అది జన్మంతా ఇలాగే ఏడవాలా? వసంత ఆవేశంగా అంది. కాంతమ్మ, అయ్యో నేనేమన్నానే? లోకులంటారు అన్నాను. ఇలాంటివన్నీ ఒక్కరోజులో మారిపోవు కదుటే. లోకులు పట్టించుకునేవాళ్లనంటారు. అయినా లోకులకి ఇంతకంటే మంచి పనులే ఉన్నాయిలే ఈ కాలంలో. అంత పట్టించుకునే తీరికలేదు. అమ్మా, కాలం మారింది. ఇలాంటివి అలవాటై ఎవరూ ఏమనరు అన్నా మనం పట్టించుకోనక్కర్లేదు ఖచ్చితంగా అంది వసంత. కాని అమ్మా, ఇది మంచిదే. మీ ముగ్గురు ఆడపిల్లలు ఒకింటివారైతే ఇంకా ఆ శంకర్గాడు మిగులుతాడు. వాడు మగాడు, ఎలాగోలా బ్రతుకుతాడు. వెంకట్రావు గారు సమాధానపడిపోయారు. కాంతమ్మ కమల మొహంలో వెలిగే వెలుగు, సిగ్గు చూసి మరికేం అనలేకపోయి ఊరుకుంది. సార్? శాంతి నమ్మలేనట్టు విభ్రాంతితో చూస్తూ అంది. సారీ శాంతి, నేనేం చెప్పలేను. నన్నేవడక్కు. నేను అసక్తుడిని. తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సొచ్చింది. నన్ను క్షమించు శాంతి. అతని గొంతు పట్టుకుంది. కళ్ళు చెమర్చాయి. బేలగా, దీనంగా, నెత్తిన పిడుగుపడిన దానిలా అయిపోయిన శాంతిని చూస్తుంటే అతని కడుపులో దేవినట్టయింది. శాంతిని పిలిచి ఉద్యోగంలోనుంచి తీసేస్తున్నానని చెప్పడానికి అతనికి నోరు రాలేదు. 2 రోజులు రాత్రింబవళ్లూ మథనపడి గత్యంతరం లేక ఆ రోజు ఆఫీసుకు పిలిచి ఆ వార్త చెప్పలేక చెప్పాడు. శాంతి మొదట అర్థం కాక తెల్లబోయింది. అభిమానించి ఆదరించి ఉద్యోగం ఇచ్చిన సహృదయుడు ఏ కారణం లేకుండా ఇచ్చినట్టే ఇచ్చి 2 నెలలకే అకారణంగా తీసేస్తే ఏం అర్థం కాక బిత్తరపోయింది. సార్, నేనేం తప్పు చేశాను? నా వల్ల కాని పని ఏదన్నా జరిగిందా? పనిలో పొరపాటొచ్చిందా? తప్పుంటే శిక్షించండి. అంతేగాని ఈ ఉద్యోగంలో నుంచి తీసేయకండి సార్. కళ్ళ నీళ్లు తిరుగుతుండగా చిన్నపిల్లలా అంది. అది చూసి ప్రసాద్ మరింత కృంగిపోయాడు. ఆమె మాటల్లో అసహాయత, ఆవేదన గమనించి మరింత బాధపడుతూ గిలగిల్లాడాడు. ఇంత నిర్దయగా ప్రవర్తించాల్సొచ్చినందుకు తన అసహాయతని తిట్టుకున్నాడు. ఆ క్షణాన లతని పీక నిలిమి చంపేయాలనిపించింది. కారణం చెప్పండి సార్, నా నేరమేంటో చెప్పి దండించండి. శాంతి, నీ తప్పేం లేదు, నీ నేరం లేదు, నీ పనిలో లోటు లేదు. కాని శాంతి, నేనశక్తుడిని.
నిన్ను ఉద్యోగంలో ఉంచే అధికారం నాకు లేదు. నీలాగే నేను ఇంకొకరి దయాధర్మాల మీద బతుకుతున్నాను. వారికిష్టం లేదు నిన్ను ఉంచడం. నన్నేం చెయ్యమంటావు చెప్పు? నీ నోటి ముందు కూడు తీస్తున్నానని నాకు తెలుసు. నీకీ ఉద్యోగం తప్ప ఆధారం లేదని తెలుసు. ఈ ఉద్యోగం పోతే పస్తులుంటారని తెలుసు. కాని అన్నీ తెలిసి ఇలా చెయ్యాల్సొచ్చిందంటే ఆవేదన భరించలేక ఆమెకి మొహం చూపలేక ప్రసాద్ చప్పున మొహం తిప్పుకున్నాడు. అతని మాడిపోయిన మొహం, కళ్లలో తడి చూశాక అతను నిజంగా చాలా బాధపడుతున్నాడని, తనని ఉద్యోగంలో నుంచి తీసేయడానికి ఏదో బలవత్తర కారణం లేందే ఇలా చెయ్యడని శాంతికి అర్థమైంది. నన్ను క్షమించగలిగితే క్షమించు శాంతి, పట్టుకున్న గొంతుతో అన్నాడతను. సార్, నాది దురదృష్ట జీవితం. దానికి మీరేం చేస్తారు? మీరు బాధపడకండి నాకోసం. మిమ్మల్ని క్షమించడానికి మీ నేరమేదీ లేదని నాకు మీ కళ్ళ నీళ్లే చెబుతున్నాయి. మగవారై ఉండి ఇలా కంట నీరు తిరిగిందంటే మీకు నా మీద ఉన్న అభిమానాన్ని తెలుపుతుంది. అది చాలు సార్. పర్వాలేదు, పస్తులుండడం మాకు అలవాటే సార్. పేలవంగా నవ్వింది శాంతి. ప్రసాద్ కదిలిపోయాడు. అలా మాట్లాడి నన్ను మరింత సిగ్గుపరచకు శాంతి. నీకు 3 నెలల జీతం రూలు ప్రకారం ఇవ్వాలి. ఆ డబ్బయ్యేలోగా నీకింకెక్కడన్నా ఉద్యోగం దొరికేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాను. నా పరపతంతా ఉపయోగించి ఏదో చేస్తాను. భయపడకు శాంతి. నీకేం కావలసినా నేనున్నానని మర్చిపోకు అన్నాడు ప్రసాద్. శాంతి కళ్లనుంచి నీరు చెంపల మీదుగా కిందికి జారింది. ఆ ఆప్యాయతకి మాట్లాడలేక 2 చేతులు జోడించి నమస్కరించింది. మీ దయ అన్నట్టుగా బేలగా చూస్తున్న ఆ కళ్లలోని దైన్యాన్ని చూస్తుంటే ఆమెను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుని తల నిమిరి ఓదార్చాలన్నంత తపన కలిగింది ప్రసాద్కి. జోడించిన ఆమె 2 చేతులు తన 2 చేతులతో పట్టుకుని అభయమిస్తున్నట్టుగా, పర్వాలేదు శాంతి, ఈ లోకం విశాలమైంది. మంచివాళ్ళింకా కొందరుంటారు. ఎవరో నిన్ను ఆదుకుంటారు. అధైర్యపడకు. పద, నిన్నింటి దగ్గర దింపుతా. మీ ఇల్లు చూస్తే ఏదైనా అవసరమొస్తే కలుసుకునే వీలుంటుంది అన్నాడు. శాంతి కళ్ళు తుడుచుకుని అతని వెనక నడిచింది. కారులో వెడుతుండగా శాంతి హఠాత్తుగా, సార్, ఆవిడకి నేనేం ద్రోహం చేశానని నా మీద ఇంత కోపం? అలా ఆశ్చర్యపడకండి. నేనామాత్రం ఊహించలేననుకున్నారా? ఆవిడ విషయం కొంత విన్నాను. మీ పరిస్థితి అర్థం చేసుకోగలను సార్ అనునయంగా అంది. ప్రసాద్ బాధగా నిట్టూర్చాడు. దురదృష్టవంతుడిని శాంతి. డబ్బు కాశపడి ఈ పెళ్లి చేసుకున్న మాట నిజమే. కాని డబ్బు దొరికి ప్రేమ, అనురాగం కరువవుతాయని ఎన్నడూ అనుకోలేదు. వైవాహిక జీవితంలో మాధుర్యమంటే అర్థం కూడా తెలియని బతుకైపోయి ఆమె దృష్టిలో అంత చులకనయ్యి ఆమె కనుసన్నల్లో మెలగాల్సి ఉంటుందని ఊహించలేకపోయాను. అన్ని విధాలా నష్టపోయాను శాంతి ఆవేదనగా విచలిత కంఠంతో అన్నాడతను. శాంతి జాలిగా సానుభూతిగా చూసింది. కొందరి జీవితాలంతే సార్. లేక కొందరు అనుభవించలేదు, ఉండి అనుభవించలేని దురదృష్టవంతులు కొందరు. మనిద్దరం చెరొకదానికి ప్రతినిధులం అంది శాంతి. నేనేం కోరరాని కోరికలు కోరలేదు. కాసింత అభిమానం, అనురాగం, ఇచ్చిపుచ్చుకునే గౌరవం. ఈ మాత్రం భార్య నుంచి ఆశించడం అత్యాశ. ఆమెకి నేనంటే అంత చులకన, నిర్లక్ష్యం, కసి, శత్రుత్వం ఎందుకో అర్థం కాదు. జీవితమంటే విరక్తి పుట్టింది 6-7 నెలల్లోనే. మనసులో దాచుకున్న వేదన చెప్పుకోవడానికి ఆత్మీయురాలు దొరికినట్టు మనసు విప్పి చెప్పాడు ప్రసాద్. శాంతిని చూసిన దగ్గర్నుంచి ఇలా లేనింటి పిల్లను చేసుకుని ఉంటే ఆర్థిక ఇబ్బందులుండేవేమో గాని జీవితం ఇలా నరకమయ్యేది కాదేమో అనుకున్నాడు చాలాసార్లు. మాటల్లో శాంతి ఇల్లొచ్చింది. బాధపడకండి సార్, నా గురించి వర్రీ అవ్వొద్దు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు ఓదార్పుగా అంది. తను ఆమెకు ధైర్యం చెప్పవలసింది పోయి ఆమె తనకు చెబుతుంది. నిట్టూర్చి తల పంకించి, వస్తా శాంతి, ఏదో ఉద్యోగం ఇప్పిస్తాన్లే, దిగులు పడకు. ఏం అవసరమొచ్చినా ఇంటికెళ్ళి వసంతకి చెప్పు అంటూ కారెక్కి తలుపు మూసి, బై శాంతి అన్నాడు. ఇంటికి చేరి కసిగా అడుగులు వేస్తూ మేడ ఎక్కి లత ఎదుట నిలిచాడు. నువ్వు చెప్పిన పని పూర్తయింది. నాకు డబ్బు వెంటనే కావాలి సూటిగా చూస్తూ అడిగాడు. లత పుస్తకంలోంచి తలెత్తకుండానే, ఏం పని అంది. అదే, ఆ శాంతిని ఉద్యోగంలో నుంచి పీకేస్తే గాని నీ కళ్ళు చల్లబడవన్నావు కదా, ఉద్యోగంలో నుంచి తీసేశాను. నీ కోరిక తీరింది, నా కోరిక తీర్చు. తీర్చకపోతే అంది విలాసంగా లత. ప్రసాద్ కళ్లలో నిప్పులు కక్కేటట్టు చూస్తూ, తీర్చకపోతే
బలవంతంగా తీర్చుకుంటాను. నన్ననవసరంగా కవ్వించకు, రెచ్చగొట్టకు. ఆ 50,000 వెంటనే కావాలి. లేదంటే లేదంటే ఏం చేస్తారు? ఏంటా బెదిరింపు? ఏదో దాచినట్టు ఏంటా దబాయింపు? నా దయాధర్మం మీద బతుకుతున్నామన్న మాట మర్చిపోకండి. నన్ను కవ్వించకండి. నన్ను రెచ్చగొట్టకండి. డబ్బు కావలసిన వారడిగే తీరు ఇది కాదు. మీ బెదిరింపులు మానండి. డబ్బిచ్చేది మానేది నా ఇష్టం. మీకు జడిసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారో చూస్తాను తీక్షణంగా అంది లత. లత! అరిచాడు ప్రసాద్. నా సహనాన్ని పరీక్షించకు. శాంతిని ఉద్యోగంలో నుంచి తీస్తే డబ్బిస్తానన్నావు. తీసేశాను. డబ్బి! పళ్ల బిగున అన్నాడతను. ఇచ్చి ఉండేదాన్నేమో. దానిమీద మీకున్న ప్రేమాభిమానాలు చూశాక ఇప్పుడివ్వాలనిపించడం లేదు. ఆవిడగారిని ఉద్యోగంలో నుంచి తీయడానికి మీరు పడిన బాధ, ఆవిడ చేతులు పట్టుకుని ఓదార్చిన ఓదార్పు, తీర్చిన సానుభూతి, ఆవిడకింకో ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన బాస, ఇదంతా తెలిసాక తన భర్త తన డబ్బు తింటూ ఇంకోర్తిని ప్రేమించడం సహించడమే కాక డబ్బు కూడా ఇస్తుందని అనుకుంటున్నారా? వెళ్ళండి. దానిమీద ప్రేమ కురిపించారుగా. ప్రేమ, డబ్బు దాన్నే అడగండి. నా డబ్బు కావాలిగాని నేను పనికిరానా? నయా పైసా ఇవ్వను. మీ చిత్తం వచ్చింది చేసుకోండి. వెళ్ళండి నా ఎదుట్నుంచి తిరస్కారంగా చూస్తూ అంది లత. ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు ప్రసాద్. ఆఫీసులో జరిగింది అక్షరం పొల్లుపోకుండా అరగంటలో వార్త లతకి చేరిందంటే ఆఫీసులో ఎవరికో తన మీద నిఘా ఉంచిందన్న మాట అనుకున్నాడు. ఆవేశంతో వణికిపోయాడు. ఎంత మోసం! ఎంత అహంకారం! నమ్మించి దగా చేస్తుందా లత! పట్టజాలని కోపంతో ఒక్క ఉదుటున లత మీదకి లంఘించాడు. ఇవ్వవు? ఎలా ఇవ్వవో చూస్తాను. నన్నెలా ఆపుతావో చూస్తాను. ఇన్నాళ్ళు నీ జులుం సహించాను. ఇక సహించను. ఈ రోజుతో నీ ఆట కట్టిస్తాను. నోరు మూసుకుని చచ్చినట్టు పడుండు. నేను నీ మొగుణ్ణి అన్నది మర్చిపోకు. అన్యాయంగా నామీద ఇంత శత్రుత్వం సాగిస్తావా? అన్నెం పున్నమెరిగ నా శాంతిని ఉద్యోగంలో నుంచి తీయిస్తావా? ఇన్ని చేసినా డబ్బివ్వవు? ఇవ్వవు? అంటూ ఆమె పీక పట్టుకుని కసిగా నులుముతూ వళ్ళు తెలియని కోపంతో ఏం చేస్తున్నది గుర్తించకుండా అన్నాళ్లుగా అతనిలో ఆమె పట్ల పేరుకున్న ఏహ్యత, కసి అంతా చేతుల్లో చూపించి ఆమె గొంతు నులిమాడు. లత ముందు కెవ్వుమనరిచింది. ఆ తరువాత చేతులతో అతని పట్టు విడిపించుకోవాలని గింజుకుంటూ విఫలయత్నం చేసింది. ఆమె గొంతులోనుంచి సన్నని మూలుగులు మాత్రమే కాసేపొచ్చాయి. ప్రతిఘటించే శక్తి లేక ఆమె శరీరం తోటకూర కాడలా వాలిపోయింది. ఆమె ప్రతిఘటించడం మానేశాక ప్రసాద్ కసితీరా ఆమెను విసురుగా ఒక్క తోపు తోసి ఆమె తాళాలు తలగడ కింద నుంచి తీసుకుని గాడ్రేజ్ బీరువా తీసి చకచక అందిన నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయో కూడా చూడకుండా బ్రీఫ్ కేసులో పెట్టుకుని లతవంక చూడకుండానే విసురుగా కిందికి వెళ్లి కారెక్కి ఇంటివైపు వెళ్ళిపోయాడు. మేడమీద నుంచి వినవచ్చిన కేకలు, ఘర్షణ విని పనివాళ్లు పరిగెత్తొచ్చేసరికి ప్రసాద్ లత మీద నుంచి లేచి బీరువా తెరిచి డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం అంతా చూశారు. జరిగిందేంటో అర్థం కాక అంతా ఒక్క క్షణం నిలబడిపోయారు. లతవంక చూశారు. లత మొహం నల్లగా మాడిపోయింది. మెడ దగ్గర కమిలిపోయింది. ఒంట్లో ప్రాణం ఉందో లేదో అన్నట్టు వాలిపోయి ఉన్న ఆమెను చూసి అంతే గాభరా పడిపోయారు. ఇంట్లో ఉండే ముసలి నౌకరు చప్పున తెలివి తెచ్చుకుని ఫోన్ దగ్గరకు పరిగెత్తి డాక్టర్కు ఫోన్ చేశాడు. ఎవరో నీళ్లు తెచ్చి చల్లారు. లత కనురెప్పలు తెరుచుకున్నాయి. ప్రసాద్ గొంతు నులిమి డబ్బు తీసుకుపోయాడు. పోలీసులకు చెప్పు వెంకన్న. డాక్టర్ హీనస్వరంతో నూతిలోంచొచ్చినట్టుగా వినిపించిందందరికీ. డాక్టర్ వచ్చేలోగానే లత మూసిన కళ్ళు మరి తెరవలేదు. అమ్మా, ఇదిగో తెచ్చాను. ముందిది ఖర్చుపెట్టి బట్టలవి కొనండి. తర్వాత రేపో ఎల్లుండో బ్యాంకు నుంచి మిగతాది తీసుకొస్తాను. ప్రసాద్ బ్రీఫ్ కేసులో నుంచి నోట్ల కట్టలు లెక్కపెట్టి తీశాడు. 10,000 ఇంట్లో అంత క్యాష్ పూర్తిగా ఉండదని తెలుసు. తల్లి, తండ్రి, ప్రసాద్ పెళ్లి వివరాలు మాట్లాడుకుంటుండగానే అరగంటలో ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. మిస్టర్ ప్రసాద్, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ఇన్స్పెక్టర్. అంతా బిత్తరపోయి చూశారు. ప్రసాద్ మొహం కళ తప్పింది. ఆ రాక్షసి డబ్బు తీసుకొచ్చినందుకు పోలీసులకు పట్టించిందన్నమాట అనుకున్నాడు. నిబ్బరం నటిస్తూ, ఏ నేరానికి అన్నాడు. మీ వైఫ్ని హత్య చేసినందుకు, ఆమె డబ్బు దొంగిలించినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ అంతా ఒక్కసారన్నారు. ప్రసాద్ కలవరపడిపోయాడు. లతను తను చంపాడా? కోపంతో, కసితో ఆమె నోరు మూయించడానికి గొంతు పట్టుకున్నాడు. కాని
చంపాడా? నిజంగా చచ్చిపోయిందా? చెమటలు పట్టాయి ప్రసాద్కి. ఆమెని మీరు గొంతు పిసిగి చంపారు. దానికి సాక్ష్యంగా పనివారున్నారు. చనిపోయే ముందు మీరే ఆ పని చేశారని ఆమె స్వయంగా నౌకరుతో చెప్పింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పోలీస్ స్టేషన్కి రండి. ప్రసాద్, ఏంట్రా ఇదంతా? ఏం జరిగిందిరా నాయనా? లతనేం చేశావురా? ఎందుకు చంపావురా? నీవు కోడల్ని చంపడమేంట్రా? కాంతమ్మ అయోమయంగా భయంగా చూస్తూ అంది. ప్రసాద్ తల వంచుకున్నాడు. వెంకట్రావు గారు తేరుకుని, ఇన్స్పెక్టర్, ఏంటిదంతా? మావాడు హత్య చేయడమేంటి? డబ్బు దొంగిలించడమేంటి? లత వాడి భార్య. అది వాడి ఇల్లు. వాడింట్లో వాడు దొంగతనమేంటి? ప్రసాద్, ఏంటిదంతా? సరిగ్గా జరిగింది చెప్పు ఆందోళనగా అన్నారు. ప్రసాద్ నిలబడలేనట్టు కుర్చీలో కూలబడ్డాడు. లత చచ్చిపోయింది. ఆ వార్త వినగానే అతనికి తెలియకుండానే ఏదో రిలీఫ్గా ఫీలయ్యాడు. ఆ రాక్షసి నుంచి తనకి విముక్తి. కాని హత్య, కేసు, శిక్ష. వణికిపోయాడతను. ఇన్స్పెక్టర్, నేను చెయ్యాలని ఆవేశంలో, కోపంలో డబ్బివ్వనందని, నన్ను ఇల్ట్రీట్ చేస్తోందన్న కోపంలో గొంతు పట్టుకున్నాను. అంతేగాని చంపాలని అనుకోలేదు అన్నాడు ప్రసాద్. అదంతా పోలీస్ స్టేషన్లో చెబుదురుగాని, మీ స్టేట్మెంటు అక్కడిద్దురుగాని, పదండి అంటూ బ్రీఫ్ కేసులో డబ్బు పెట్టి పట్టుకున్నాడు. వెంకట్రావు, కాంతమ్మలు మతులు పోయిన వారిలా కింద కూలబడ్డారు. మర్నాడు పేపర్లలో వచ్చిన లత హత్య వార్త పట్టణంలో సంచలనం రేపింది. ప్రసాద్ ఫోటో, లత ఫోటోలు వచ్చాయి. ప్రసాద్ని బెయిలిచ్చి విడిపించడానికి వెంకట్రావు గారికి అవకాశం లేకపోయింది. డబ్బు అప్పో సొప్పో చేసి తెద్దామని చూసినా ప్రత్యక్ష సాక్షులు ఉన్నందువల్ల మేజిస్ట్రేట్ బెయిలివ్వ నిరాకరించారు. వెంకట్రావు గారు పెద్ద కొడుకు అలా జైలుకు వెళ్లిపోవడంతో పరువు పోయిందన్న చింత ఒక పక్క, కొడుక్కి ఏ శిక్ష వేస్తారో అన్న దిగులు ఒక పక్క, డబ్బు లేక పిల్లల పెళ్లిళ్లు ఏమవుతాయో అన్న చింతతో ఆయన బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి ఆ రాత్రి ఆయనకి పక్షవాతం వచ్చి ఎడంవైపంతా చచ్చుపడిపోయి మంచం పట్టాడు. ప్రసాద్ మీద కేసు ఫైల్ అయింది. కేసు నడుస్తోంది. ప్రసాద్ మీద కేసు బలంగా ఉంది. వెంకయ్య లతని చిన్నప్పటి నుంచి పెంచినవాడు. ఆ ఇంటి ఉప్పు తిన్నవాడు. నారాయణమూర్తిగారు చనిపోతూ విల్లులో అతనికి బాగా ముట్ట చెప్పాడు. ఆ కృతజ్ఞతతో అతను జరిగిందంతా చెప్పాడు. హత్యానేరం ఆవేశంలో చేసినా, చెయ్యాలని చెయ్యకపోయినా హత్య హత్యే. ప్రసాద్కి శిక్ష తప్పదని అందరికీ తెలుసు. ఆ శిక్ష కాస్తన్నా తగ్గించేటట్టు చెయ్యాలని వెంకట్రావు గారి తాపత్రయం. లాయర్లను పెట్టే తాహతు లేదు. ప్రసాద్ తనకి లాయర్ అక్కర్లేదన్నాడు. కోర్టువారే అతనికి లాయర్నిచ్చారు. ప్రసాద్ అన్నిటికీ అతీతుడిలా నిర్లిప్తంగా ఉండిపోయాడు. కేసు తప్పదు, శిక్ష తప్పదు అని తెలిసాక ఏదో వైరాగ్యం చోటు చేసుకుని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. లతని చంపినందుకు అతనికేం బాధ కలగలేదు. అలాంటి నీచురాలు, రాక్షసి చావడం మంచిది. తను జన్మంతా ఏడవకుండా విముక్తి లభించింది అనుకున్నాడు. లత చనిపోయాక లాయరు లత వీలునామా చదివాడు. లత ముందు జాగ్రత్తతో తన తదనంతరం తనకి పిల్లలు కలిగితే తన ఆస్తంతా పిల్లలకు చెందాలని, పిల్లలు కలగకుండానే తను చనిపోతే తన ఆస్తంతా వివిధ చారిటీస్కి చెందేటట్టు వీలునామా వ్రాసింది. ప్రసాద్కి నయా పైసా దక్కకుండా కట్టుదిట్టం చేసి రాసింది. అది విని ప్రసాద్ మరింతగా లతని ద్వేషించాడు. ఈ పెళ్లి వల్ల తను పొందిందేమీ లేదు. కాని నరకం రుచి చూశాడు. ఆఖరికి జైలు పాలయ్యాడు. ప్రసాద్ హత్య చేసి జైలుకు వెళ్లగానే ఆ వార్త అందరికీ తెలిసి వసంత, మాలతిలకి కుదిరిన సంబంధాల వాళ్లు పెళ్లి ఆపుకుంటున్నట్టు చావు కబురు పడేశారు. లేకపోయినా కూతుళ్ళిద్దరికీ అంత కట్నాలిచ్చి చెయ్యగలిగిన తాహతు వెంకట్రావు గారికి ఎలాగూ ఉండేది కాదు. అప్పో సొప్పో చేసి ఏ 10,000 తెచ్చి ఇద్దరి పెళ్లి క్లుప్తంగా చేస్తానంటే వాళ్ళు అంగీకరించరు. ఏం చెయ్యను భగవంతుడా అని బెంగ పెట్టుకున్నారాయన. ఆయనకా బెంగ అక్కర్లేకుండా సంబంధం వదులుకున్నట్టు రాసి పడేశారు వాళ్ళు. కాంతమ్మ లబలబలాడింది. వెంకట్రావు గారు కిన్నుడై మాటా పలుకు లేకుండా ఉండిపోయారు. వసంత మొహం మాడిపోయింది. అందరిలో మాలతి ఒక్కర్తే కాస్త నిబ్బరంగా కనిపించింది. ఆశ లేకపోయినా మధ్యవర్తిని పంపి, ఇదేమన్యాయం, తాంబూలాలు పుచ్చుకున్న సంబంధం తిరిగిపోతే మా పిల్లల గతేంటని కబురు పంపారు. హత్యలు చేసి జైలుకెళ్లిన వాళ్ల సంబంధాలు మాకొద్దు అని తిప్పి కబురు పెట్టారు వాళ్ళు. ఆ రోజంతా ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. ఛీ, వెధవలు! చదువుండి సంస్కారం లేని ఆ వెధవ సంబంధాలు తప్పిపోతే పోయాయి, అంతా మనమంచికే అంటూ వసంత ఉక్రోషంగా ఎగిరింది. కాని ఆమె అంతరాంతరాలలో నిరాశ ఆమెని వంగతీసింది. అన్నయ్య ఆ స్థితిలో పడ్డాడు.
తండ్రి మంచాన పడ్డాడు. ఇక డబ్బేది? పెళ్ళిళ్ళెలా జరుగుతాయి తమకి? ఒకవేళ క్రింద మీద పడి పెళ్లి చేసినా ఈ మాత్రం సంబంధం తేగలడా? ఏ గుమస్తానో తెచ్చి కట్టుకోమంటారు. తను చచ్చినా చేసుకోదు. వసంత మనసంతా చిరాగ్గా నిరాశగా మారింది. ఈ స్థితిలో పడేసిన ప్రసాద్ని తిట్టుకుంది. ఇలాంటి ఇంట్లో పుట్టినందుకు తనని తాను తిట్టుకుంది. గుడ్డిలో మెల్లగా తనకేదో ఉద్యోగం ఉంది గనక సరిపోయింది. లేకపోతే ఊహించడానికే భయపడింది. 2 నెలల్లో ప్రసాద్ కేసు హియరింగ్కొచ్చి మరో నెల నడిచి పూర్తయింది. ప్రసాద్ ఆవేశంలో కోపంలో ఆమె మీదికి లంఘించి పీక నులిమాడుగాని కావాలని చంపిన కోల్డ్ మర్డర్ కాదని లాయర్ ఆధారాలు నిరూపించడంతో కోర్టు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంట్లో పనివాళ్లు, ఆఫీస్వాళ్లు అంతా లత మనస్తత్వం వివరించి ప్రసాద్ని ఆ ఇంట్లో ఆమె ఎంత హీనంగా చూసేదో, ఎంతలా రెచ్చగొట్టేదో వివరించారు. అంతేకాక లత విల్లులో భర్తకు రూపాయి కూడా దక్కకుండా దానధర్మాలకు రాయడంతో భర్త పట్ల ఆమెకి ఎంత కసి చులకన ఉందో లాయరు నిరూపించారు. చెల్లెళ్ల పెళ్లి కోసం ఇస్తానని ఆశపెట్టిన డబ్బు ఇవ్వనందున ఆవేశంతో చేసిన పని అని నిర్ణయించి 5 ఏళ్ల శిక్ష విధించాడు జడ్జి. ఆ తీర్పు అందరికీ ఆనందదాయకమే అయింది. 5 ఏళ్లంటే ఎంత అనుకుని తేలిగ్గా నిట్టూర్చారు. ప్రసాద్ అయితే ఏదో పెద్ద ఆపద తప్పినవాడిలా అనుభూతి చెందాడు. ఆ నరకం తప్పి స్వేచ్ఛ పొందాడు అనిపించింది. జైలు నుంచి విడుదలయ్యాక ఏ ఉద్యోగం దొరక్కపోతే రిక్షా తొక్కుతాడు. ఆ బంగారు పంజరం బతుకు కంటే అదే నయం. స్వేచ్ఛగా గంజి తాగి ఆనందంగా ఉంటాడు. ప్రసాద్ ఆనందంగా శిక్ష అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసాద్కి భవిష్యత్తు పట్ల ఆశ, ఉత్సాహం కలగడానికి శాంతి కూడా కారణమే. ప్రసాద్ జైల్లో ఉండగా పేపర్లో వార్త చదివి నీరైపోయిన శాంతి జైల్లో ప్రసాద్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుని, సార్, ఇదేం కర్మ, ఎందుకిలా చేశారు? అయ్యో, మీకింత కష్టం అంటూ ఏడ్చింది. తల్లి, తండ్రి, చెల్లెళ్ళు, స్నేహితులు అందరూ వచ్చి ఓదార్చి ధైర్యం చెప్పినప్పుడు కలగని అనుభూతి శాంతి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడు కలిగిందతనికి. తన పట్ల ఆమెకున్న అభిమానానికి అతని గొంతు నిండుకుంది. శాంతి అన్నాడు చెమర్చిన కళ్లతో ఆమె వంక చూసి నవ్వడానికి ప్రయత్నిస్తూ. నాకిది జైల్లా లేదు శాంతి. బంగారు పంజరంలో నుంచి విముక్తుడయి స్వేచ్ఛ పొందినట్టుంది. ప్లీజ్, నువ్వలా బాధపడకు అన్నాడు. శాంతి చిత్రంగా చూసింది. అవును శాంతి, లతని కావాలని చంపకపోయినా ఆమె చనిపోవడం నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా? కోర్టు శిక్ష వేస్తారు. వెయ్యని 10 ఏళ్లు వేస్తారేమో. ఆ తర్వాత నా ముందింకా జీవితం ఉంది. ఆ జీవితంలోనైనా సుఖం నాకు దక్కుతుందన్న ఆశతో జైల్లో గడుపుతాను. ఒకరోజు విడుదలయ్యి బయటకొచ్చి స్వేచ్ఛావాయువులు పీలుస్తాను ఎమోషనల్గా అన్నాడు ప్రసాద్. ఆ రోజు మీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ నిలబడతాను శాంతి తడబడుతూ అంది. ప్రసాద్ సంభ్రమంగా చూశాడు. ఒక్కసారి అతని ముఖంలోకి వెలుగొచ్చింది. చప్పున కటకటాల్లో నుంచి చెయ్యి చాచి ఆమె చెయ్యి అందుకుని, శాంతి అన్నాడు. శాంతి అతని కళ్లలోకి చూడలేని దానిలా తలదించుకుంది. అవును, ఆ రోజు ఎప్పుడొచ్చినా 5 ఏళ్లు కానియండి, 10 ఏళ్లు కానియండు, ఆ రోజు వరకు మీకోసం ఎదురు చూస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. శాంతి, చాలు, ఆ మాట చాలు నాకు. ఆ మాట ఆసరాతో జైలు శిక్ష ఆనందంగా అనుభవిస్తాను. శాంతి, జీవితంలో పొందలేని ఆనందాన్ని నీ సాహచర్యంలో పొందుతాను. నాకు లక్షలొద్దు, కార్లు, మేడలు వద్దు. ఓ చల్లని చూపు, అనురాగపు పలుకు, అమృత హృదయం పంచే స్త్రీ కావాలి, అంతే అన్నాడు. అలా అంటుంటే ప్రసాద్ కళ్ళు నీళ్లతో నిండాయి. శాంతికి కంటి నీరు జారింది. ప్రసాద్ జైలుకెళ్లిన తర్వాత నెల 15 రోజులకి రామారావు, కమల రిజిస్ట్రాఫీసులో సంతకాలు పెట్టి వచ్చి వెంకట్రావు గారి కాళ్లకి దండం పెట్టారు. మంచంలో నుంచే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించారు. బాబూ, 10 కాలాలు చల్లగా బతకండి. దురదృష్టవంతురాలనుకున్న దానికింత అదృష్టం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా దురదృష్టానికి నీవు మనసు మార్చుకుంటావని భయపడ్డాను. నీదింత పెద్ద మనసు అనుకోలేదు. దేవుడు చల్లగా చూస్తాడు అంటూ కమలని అక్కున చేర్చుకుని, తల్లి, ఈ బీద నాన్నని క్షమించమ్మా. ఆఫీసులో పెళ్లి చేసుకుంటుంటే వద్దని తీసుకొచ్చి పెళ్లి చెయ్యలేని ఈ అశక్తుడిని అర్థం చేసుకో. పట్టెడు పసుపు కుంకుమ తప్ప ఏం ఇవ్వలేను సుమా అన్నారు గాద్గదికంగా. మాకు మీ ఆశీర్వచనం తప్ప ఇంకేం అక్కర్లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి.
మీరేం దిగులు పడకండి మామగారు, మృదువుగా అన్నాడు రామారావు. కమల కాపురానికి వెళ్ళిపోయింది. ఇంట్లో అందరిలో ఏదో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎవరి పనులు వాళ్ళు యాంత్రికంగా చేసుకుంటున్నారు. వసంత అయితే మరీ నిరుత్సాహంగా తయారైంది. రతన్లాల్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళి పెళ్లికూతుర్ని, ఆమె ధరించిన వజ్ర వైఢూర్యాలని, అలంకరణని, ఆ పార్టీని చూశాక తనెంత అవివేకంగా అందని పళ్లకి అరులు చాచిందో అర్థమైంది. వారి ఐశ్వర్యం, అంతస్తుల ముందు నిలబడే తాహతు కూడా లేని తను ఎంత పిచ్చిగా భ్రమపడింది. పెళ్ళయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి విదేశాలు వెళ్లారు. ఆఫీస్ పని అతని తండ్రి చూసుకునేవాడు. అంచేత ఆఫీస్ పనంటే కూడా విసుగు పుట్టింది వసంతకి. తప్పదన్నట్టు చేసేది. పూర్వపు చలాకితనం మాయమైంది. పెళ్లి తప్పిపోయిన విషయం విని ఫాతిమా సానుభూతిగా చెయ్యి నొక్కి, డోంట్ వరీ వసంత, నీ అన్న ఏదో చేస్తే దానికి నిన్ను శిక్షించాడు. అలాంటి సంస్కారుల సంబంధం తప్పిపోవడం మంచిదేలే అంది. అంతా పైకి ఓదార్పుగా అన్నా పెళ్లి తప్పిపోయినందుకు ఆ మాత్రం సంబంధం దొరకదని అందరికీ తెలుసు. ఒకసారి వెళ్ళి పెళ్లికొడుకుని కలిసి ముఖాముఖి మాట్లాడితేనో అనిపించింది వసంతకి. కాని ఊర్లో ఉండి తనెక్కడ పనిచేస్తుందో తెలిసి కనీసం స్వయంగా వచ్చి చెప్పని పెద్ద మనిషిని ఓసారి ఫోన్ చేసి కనీసం క్షమాపణ చెప్పే సంస్కారం లేని అతనితో మాట్లాడి ప్రయోజనమేంటుంది అనుకుంది. మనిషి సరదాగా సోషల్గా కనిపిస్తే ఏదో అనుకుంది. అభ్యుదయం వేషాల్లో, మాటల్లో తప్ప కార్యాచరణలో ఉండదు అని అర్థం చేసుకుని నిట్టూర్చింది. కమల వెళ్ళాక కమల రాబడిలేదు. వెంకట్రావు గారు మంచాన పడ్డారు. ఆయనకి కంపల్సరీ రిటైర్మెంట్ తప్పలేదు. జీతం వచ్చినప్పుడే అంతంతగా గడిచే ఇల్లు పెన్షన్తో, వసంత జీతంతో గడుపుకోవాలంటే కిందా మీద పడాల్సొస్తోంది. శంకర్ ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఏం చేస్తున్నాడో దేవుడికేరుక. పరీక్షన్నా ఇస్తావురా అంటే ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఇస్తాలే అన్నాడు తల్లితో. ఓసారి 200, మరోసారి 100, ఇలా ఎప్పుడన్నా డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. వెంకట్రావు గారి మందుల ఖర్చుకే ఎంతైనా చాలేది కాదు. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో వసంత చిరాకు మరీ ఎక్కువైపోయింది. ఇల్లు నరకంలా తన సంపాదన అందరూ పీక్కు తింటూ తనకన్యాయం చేసినట్టు అనిపించి ప్రతిదానికి కస్సుబుస్సులాడేది అందరిమీద. మాలతి ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఒకరోజు మూర్తితో రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి మెడలో పూలదండలతో వచ్చి తల్లి తండ్రికి నమస్కారం పెట్టగానే అంతా అవాక్కైపోయారు. ఒక్క క్షణం అర్థం కాని వారిలా విభ్రాంతిగా చూశారు. మూర్తి, మాలతి ఇద్దరూ పెళ్లి చేసుకోవడం అన్నది ఎవరూ ఊహించందేమో తెల్లబోయారు. ముందుగా కాంతమ్మ తేరుకుని, ఏంటే ఇది అని మాత్రం అనగలిగింది. అమ్మా, మూర్తిగారు నేను పెళ్లి చేసుకున్నాం. ముందుగా చెప్తే ఎలాగో అలాగా అప్పో సొప్పో చేసన్నా మామూలు పెళ్లి చెయ్యాలని తాపత్రయపడి అప్పుల పాలవుతారు అనవసరంగా. అందుకే చెప్పలేదమ్మా. మీ దగ్గర దాచాలని, మీరు వద్దంటారని కాదు, అనవసరంగా ఖర్చు తప్పించాలని ఇలా చేశాం అంది మాలతి. అయ్యో, ఎంత లేనివాళ్లమైనా పిల్లకి 4 అక్షింతల వెయ్యలేమే? ఇదేం పెళ్ళే? దిక్కు మొక్కు లేనివాళ్లలా ఇంతమంది ఉండి ఒక్కత్తివి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావటే? అయ్యో! కాంతమ్మ విలవిల్లాడింది. వసంత నమ్మలేనట్టు సంభ్రమంగా చూస్తుండిపోయింది. మూర్తి, మాలతి ఇద్దరూ ఎలా? ఎప్పుడు ఇద్దరికీ కలిసింది? ఇద్దరూ ఎప్పుడు మాట్లాడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? మూర్తి తన చుట్టూ తిరిగి తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఛ, సిగ్గులేదు. అక్కని ప్రేమించానని చెప్పి చెల్లెల్ని చేసుకోవడానికి? తిరస్కారంగా చూసింది వసంత. మూర్తి అదేం గమనించలేదు. అతని మొహంలో సంతోషాన్ని, వెలుగుని చూస్తుంటే ఎంతో ఇష్టపడి మాలతిని చేసుకున్నట్టుగా ఉంది. మాలతి, మూర్తి పక్కపక్కన నుంచుంటే ఈడూ జోడులా అనిపించారు. మూర్తిలో తను ఇదివరకు చూసిన అనాకారితనం ఇప్పుడెందుకు ఆమెకు కనిపించలేదు. మాలతి తనకంటే చిన్నది, తనకంటే ముందుగా, తనకంటే ధైర్యంగా, తనకు కావలసిన నచ్చినవాడిని చేసుకుంది. తను ఇంకా కన్నెగా ఉండగానే అది కాపురానికి వెళ్ళిపోతుంది. కమల వెళ్ళిపోయింది. మాలతి వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఈ ఇంట్లో తనుండిపోయింది. వసంతలో ఏదో అసంతృప్తి, అసూయ చోటు చేసుకుని ముఖం మార్చుకుంది. కాంతమ్మ వసంత మొహం చూసి గ్రహించింది. ఇంట్లో నీకంటా పెద్దదుండగా నువ్వు చేసుకొచ్చేశావు. ఇలా మీరిద్దరూ చేసుకుంటామని చెబితే దానికి ఏదో కుదిర్చి 2 పెళ్ళిళ్ళు చేసేవాళ్లం కదా అంది. ఆమె మాటల్లో ఆమెకే నమ్మకం లేనట్టు నీరసంగా వచ్చాయి ఆమె మాటలు. మాలతి వసంత వంక చిలిపిగా చూసి నవ్వింది.
అక్కయ్యకి నచ్చే రాజశేఖరం వచ్చే వరకు నేను కూర్చుంటే ముసల్దాన్నయిపోతానమ్మా. మూర్తి అమ్మగారు వాళ్ళు ఈ ఏడాది ఎలాగన్నా పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టారు. అంచేత తొందరగా చేసుకున్నాం. సారీ అక్కయ్యా అంది మాలతి. సారీలెందుకు చెప్పడం నాకు? నీకిష్టమైంది నువ్వు చేసుకున్నావు. నాకోసం ఎవరూ ఏదీ మానుకోనక్కర్లేదు. పుల్ల విరిచినట్టుగా అని విసురుగా లోపలికెళ్ళిపోయింది వసంత. వెంకట్రావు గారు నిట్టూర్చి, చిన్నప్పట్నుంచి మా కష్టసుఖాలు అర్థం చేసుకున్న మన పిల్లే నా తల్లి. అందుకే మన అసహాయత అర్థం చేసుకుని మనకి ఖర్చు లేకుండా చేసిందే మాలతి. ఇలా రామ్మా. మూర్తి, నువ్వు నా అల్లుడువైతే బాగుండేదని అనుకున్నాను. వసంతకి ముందు చూపులేదు. దురదృష్టవంతురాలో అదృష్టవంతురాలో నిన్ను కాదంది. మా మాలతి కష్టం సుఖం తెలిసిన పిల్ల. దాన్ని చేసుకున్నావని నువ్వు విచారించే రోజు ఎప్పుడూ రాదు బాబూ. ఏదో ఈ అశక్తుడైన తండ్రికి బరువు లేకుండా ఇద్దరాడపిల్లలు వారి తోవవారు చూసుకున్నారు. ఇంకా మా వసంత కూడా ఎవరినన్నా చూసుకుంటే నాకు దిగులుండదు. ఆయన నిట్టూర్చారు. బాబూ, ఇలా రిజిస్ట్రార్ పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళకేం కోపం లేదుగా? కాంతమ్మ అనుమానంగా అడిగింది. మూర్తి చిరునవ్వు నవ్వాడు. నేనేం కులంగాని అమ్మాయిని చేసుకోలేదు కదా. రిజిస్ట్రార్ పెళ్ళంటే వాళ్ళు అంగీకరించరని చెప్పలేదు. ఎందుకొచ్చిన అనవసర ఖర్చు చెప్పండి. ఆ డబ్బు మాకిస్తే ఇంట్లోకి 4 కొనుక్కుంటాం కదా అన్నాడు. మన మధ్యతరగతి వాళ్ల పద్ధతులు మార్చుకోవాలి. మార్పు కాకపోతే ఇప్పటికే మోయలేని భారమైన బతుకులతో నడుం విరిగి చతకిలబడడం. ఆడపిల్ల పెళ్లిళ్లు చేసి గుల్లవుతున్న సంసారాలు చూస్తున్నాంగా. పెద్దవాళ్లు 4 రోజులు కోపగిస్తారు, తర్వాత వాళ్లే సర్దుకుంటారు అన్నాడు మూర్తి. వెంకట్రావు గారు నిస్సహాయంగా నవ్వుతూ, సర్దుకోక ఏం చేస్తారు? డబ్బు మనుషులను లొంగతీస్తుంది. ఆర్థిక దుస్థితి మనిషిని ఎంతకన్నా దిగజారుస్తుంది. ఒక విధంగా మీరు చేసింది మంచి పనే బాబూ. ఎలా చేసుకున్నా ఇద్దరూ అన్యోన్యంగా 10 కాలాలు చల్లగా కాపురం చేసుకోవాలి. అంతే మేం కోరేది. వెంకట్రావు గారికి ఒక విధంగా నిశ్చింతగా ఉంది. ఆ సంతోషం ఆయన ముఖం మీదే కనిపించింది. 2 కొత్త చీరలు, ఇంత పసుపు కుంకుమ, మిఠాయి, చలిమిడి అప్పటికప్పుడు చేసి అత్తవారింటికి పంపింది కాంతమ్మ. ఆ రోజంతా వసంత ముఖం ముడుచుకుని మాట్లాడకుండా ముభావంగా ఉంది ఇంట్లో. మాలతి కూడా వెళ్ళాక వసంతకి ఆ ఇంట్లో మరీ ఉండబుద్ధి కావడం లేదు. రోగిష్టి తండ్రి, వంటింట్లో కొట్టుకునే తల్లి, ఇల్లు పట్టని తమ్ముడు. ఆ మధ్య తను ఒక్కర్తే. ఏదో వెలేసిన దానిలా, ఎవరికీ చెందని దానిలా, ఏదో పోగొట్టుకున్న దానిలా, చేతులారా ఏదో వదులుకున్న దానిలా, ఏదో నష్టపోయిన దానిలా దిగులుగా, చిరాగ్గా, అన్యమనస్కంగా తిరిగేది. తనకేం కావాలో కమల ఇంటికి, మాలతి ఇంటికి వెళ్ళినప్పుడు కొట్టొచ్చినట్టు కనబడేది. రామారావు, కమల ఇద్దరికీ రెండో పెళ్ళైనా ఎంత ఆనందంగా ఉన్నారు. కమల ఉద్యోగం మానేసింది. అస్తవ్యస్తంగా ఉండే ఇల్లు కమల ఇంట్లో అడుగుపెట్టాక ఎంత చక్కగా తీర్చిదిద్దినట్టుంది అనుకుంది వసంత. రామారావు మొహంలో, కళ్లలో వెలుగు, పిల్లల మొహంలో సంతోషం, సంతృప్తి చూస్తుంటే ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో అనిపించింది. మరి ఇల్లాలికి, ఆడదానికి కావలసిందేంటి? ఎంత చదువుకున్నా, ఎన్నెన్ని ఉద్యోగాలు చేసినా నాది అనుకోగలిగిన ఇల్లు, నేనున్నానని అభిమానించే, ఆదరించే భర్త, జీవితానికో అర్థం చెప్పే పిల్లలు. ఎంత అణుయుగంలో ఉన్నా, ఎంత ఆధునికులమనుకున్నా, ఆటవికులైనా సహజ స్వభావాల్లో మార్పుండదు కాబోలు. రామారావు కమలని ఎంత అభిమానంగా, అపురూపంగా చూస్తాడు. పాత భర్త సంగతి పొరపాటును కూడా సంభాషణలో రానీయడట. ఎంత సహనం, శాంతం. అక్కయ్య ఎంతో అదృష్టవంతురాలు. అలాంటి భర్త కోసం ఏ భార్య అయినా ఏం చెయ్యదు? మరి పిల్లలు కలగకుండా భర్తని వేసక్టిమి చేయించుకోమందని విని అంతా ఆశ్చర్యపోయారు. వసంత విస్తుపోయింది. అంత ఆశ్చర్యపోవడానికేముందే? మాకిద్దరు పిల్లలు చాలు. ఇంక పోషించే స్తోమత ఉన్నా మానినా నాకు పిల్లలు పుడితే, ఆ పిల్లల్ని సరిగా చూడకపోతే, అదాయన్ని బాధిస్తే, ఆ దేవుడిలాంటి మనిషిని నేను హింసించలేను. అందుకే నాకు పిల్లలొద్దనుకున్నాను. ఇద్దరూ నా బిడ్డలు. ఓసారి బిడ్డకు జన్మనిచ్చి ఆ అనుభవం రుచి చూశాను. మాతృత్వం అంటే ఏంటో, ఎలాంటిదో ఆ బిడ్డను కని పెంచకపోయినా అనుభవించాను. ఇక నాకేం కావాలి? ఇలాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు అంది సంతృప్తిగా నవ్వి. ఏం తోచనప్పుడల్లా కమల ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది వసంత. ఆ ఇంట్లో వెళ్ళి విరిసే శాంతి, ఆనందం చూస్తుంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఆ పిల్లలతో ఆడుకుంటుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. వసంత, నాకో తోవ చూపావు. నన్ను ఇంటిదాన్ని చేశావు.
మాలతి దానితో అది చూసుకుంది. బావగారికి చెప్పాను, నీకో మంచి సంబంధం చూడమని. ఏదో అమ్మా నాన్న ఉండగా నీవు ఓ ఇంటిదానివైతే అంటుంది ఆరిందలా కమల. మరదలు మాణిక్యం, కారులు ఓడలు షేర్లు వగైరాలున్నవాడినే కావాలంటే తేలేనుగాని చూస్తున్నా, మా ఆఫీసులో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరినీ కాచి వడబోస్తున్నా. ఫిల్టరింగ్ అయ్యాక తీసుకొస్తా రామారావు హాస్యంగా అన్నాడు. మీరు మరీను, ఏదో చిన్నతనం, అందరికీ ఏవో కోరికలుంటాయి, దానికి మాత్రం తెలీదేంటి మనంతస్తేంటో? సరదాకేవో అనుకుంటాం, అన్నీ నిజమవుతాయా ఏంటి? వసంత తరపున వకాల్తా తీసుకున్నట్టుగా అంది కమల. వసంత అభిప్రాయాలు అప్పటికీ ఇప్పటికీ కొద్దిగా మారినా పూర్తిగా పరిస్థితులతో రాజీ పడక అటూ ఇటూ కాక మధ్యస్థంగా ఆమె మనసు ఇంకా ఊగిసలాడుతోంది. వాళ్ల మాటలకి జవాబివ్వకుండా నవ్వి ఊరుకుంటుంది. చూద్దాం ఎవరిని తెస్తారో, అప్పుడే ఆలోచించవచ్చు అనుకుంటుంది. పెళ్ళయ్యాక ఒక నెల రోజుల్లోనే మాలతి ఎలా మారిపోయిందో, మూర్తి ఇంట్లో అందరినీ ఎలా మెస్మరిజం చేసినట్టు ఆకట్టుకుందో చూసి వసంత ఆశ్చర్యపోయింది. మాలతి అత్తవారింట్లో అంతా నెల రోజులకే మాలతి తమ ఇంట్లో మనిషి అన్నట్టు కలిసిపోయారు. ఇంట్లో పెత్తనం పని అంతా మాలతే. అత్తగారిని ఒక్క పని ముట్టుకొనియదు. ఆడపడుచుకి జడ దగ్గర్నుంచి వేస్తుంది. మరిది ఏ వేళకు వచ్చినా చిన్న కుర్రాడిలా దగ్గర కూర్చుని అన్నం పెడుతుంది. ఇల్లంతా దాని అభిరుచికి తగ్గట్టు సర్దేసింది. మా మాలతి, మా వదిన అంటూ అంతా అనుక్షణం పొగుడుతూ పూర్తిగా ఆమె మీద ఆధారపడిపోయారు. మూర్తిని మాలతిని చూస్తే వసంతకి ఏదో మూల ఈర్ష్య. అంత పని ఇంట్లో చేస్తూ మూర్తితో ప్రతిరోజూ ఎక్కడికో తిరుగుతూనే ఉంటుంది. ఎలా చేస్తుందో, ఏం మంత్రం వేసిందో అనుకునేది వసంత. మూర్తి ప్రతి చిన్న పనికి మాలా అని పిలుస్తూనే ఉంటాడు. కాఫీ కూడా అది దగ్గర కూర్చుంటేగాని తాగడు. వసంత ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది. వాళ్లకి సోఫాల్లేవు, ఫ్రిడ్జిల్లేవు, టీవీల్లేవు, కార్లు లేవు. అయినా అంత ఆనందంగా మాలతి ఎలా ఉంది? మూర్తి నవమోహనాకారుడు కాదు, 4 అంకెల జీతం కలవాడు కాదు. అయినా అంత తృప్తిగా ఎలా ఉంది? ఆనందం, తృప్తి అంతా పరస్పర అవగాహనలో ఉంటుందా? ఏ సిరులు ఇవ్వలేని తృప్తి అన్యోన్యతలో దొరుకుతుందా? భార్యాభర్తల ఆనందానికి కార్లు మేడలు అక్కర్లేదా? వసంత ప్రశ్నించుకునేది. జవాబు తెలిసినా ఆ జవాబుతో ఆమె తనని తాను నమ్మించుకోలేకపోయేది. కమల ఇంటికెళ్ళినట్టు తరచూ మాలతి ఇంటికెళ్లేది కాదు. మూర్తి లేనప్పుడు చూసుకుని వెళ్లేది ఎప్పుడన్నా. మూర్తి ఎదుట పడాలంటే ఏదో బిడియంగా ఉండేది. మూర్తి అదేం గుర్తించినట్టు వసంత ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉంటే మర్యాదగా పలకరించేవాడు. మీ అక్కయ్యొచ్చారు అంటూ మాలతిని అది చెయ్యి ఇది చెయ్యి అని హడావిడి పెట్టేవాడు. ఆఫీసులో అసలు వసంత తనకేం కానట్టు ప్రవర్తించేవాడు. మీ అక్కయ్య ఇది వరకటిది మనసులో పెట్టుకుని మన ఇంటికి రావడానికి మొహమాట పడుతుంది. అదేం లేదని చెప్పు. ఆ సంఘటన అప్పుడే మర్చిపోయాను నేను. అయినా నిన్ను పొందే అదృష్టం నాకుంటే వసంత ఎందుకు ఒప్పుకుంటుంది అన్నాడు మూర్తి. ఆహా, వసంతని చేసుకుంటే అదృష్టవంతులయ్యేవారు కాదా? మాలతి హాస్యంగా అంది. మూర్తి గంభీరంగా అయి తల ఆడించాడు. నిజం చెబితే నీకు కోపం రావచ్చు. వసంతని చేసుకున్నవాడెవడూ సుఖపడలేడు మాలతి. ఆమె ఊహలు, ఆమె కోరికలు తీర్చడం ఏ మగవాడికి అవదు. తృప్తిలేని మనిషితో సహజీవనం కష్టం అన్నాడు మూర్తి. మాలతి కొద్దిగా బాధపడుతూ, ఛ, అలా అనకండి. అదేదో వెర్రిమొరిగా ఏదో పుస్తకాలు చదివి సినిమాలు చూసి కాస్త ప్రలోభంలో పడి. అదే, ఆ ప్రలోభంలో నువ్వెందుకు పడలేదు? నీ నిజస్థితి నీకు తెలుసు. నీ అంతస్తు, నీ తాహతూ గుర్తించే విచక్షణ నీకున్నప్పుడు నీకంటే పెద్దది, నీకంటే ఎక్కువ చదివిన నీ అక్క అలా ఎందుకు ఆలోచించలేకపోయింది? వసంతలాంటి ఆడపిల్లలు తాము సుఖపడలేరు, కట్టుకున్నవాణ్ణి సుఖపెట్టలేరు అన్నాడు మూర్తి. మాలతికిప్పుడు దిగులుగా, ఒంటరిగా ఏదో పోగొట్టుకున్న దానిలా తిరిగే వసంతని చూస్తే జాలి, మనసు కలచివేస్తుంది. వసంతకి 23 నిండాయి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారు. అక్కయ్య, మా ఆఫీసులో శేషగిరి అని ఉన్నారట కదూ, అతను చాలా మంచివాడట, చేసుకోకూడదు అంది ఒకరోజు. వసంత ఛ అంది అప్రయత్నంగానే. శేషగిరి గుమస్తా, సామాన్య కుటుంబీకుడు, నల్లగా ఉంటాడు. మాలతి వసంత వంక చూసి నిట్టూర్చి, వసంత, ఫర్ గాడ్ సేక్, ఇంకా నీవు మేల్కొనలేదంటే నిన్ను చూస్తుంటే జాలివేస్తుంది. ఏ, శేషగిరికేం వచ్చింది? 6-700 తెచ్చుకుంటున్నాడు.
కాస్త రంగు తక్కువ. మనమంతా రంభలమా? మూర్తిని చేతులారా వదులుకున్నావు. ఆ సంబంధం వాళ్ళేం చేశారో చూశావుగా. మనల్ని వరించి ఏ రాజకుమారులు రారు. అదంతా పుస్తకాల్లో సినిమాల్లో జరిగేది. వసంత, చిన్నదాన్నైనా చెబుతున్నాను. దయచేసి నీ ఆలోచనలు మార్చుకో. ఈ వయస్సు దాటిపోయిందంటే ఈ మాత్రం సంబంధాలు రావు అంది మాలతి. వసంత మొహం ఎర్రబడింది. చెల్లెలు తనకి నీతులు చెబుతుంటే ఉక్రోషం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అన్వాంటెడ్ సజెషన్స్ అంది కరుగ్గా. నా పెళ్లి కోసం నీకెందుకే అంత బాధ? నువ్వు చేసుకున్నావుగా. నా గొడవేదో నేనేడుస్తాలే అంది విసురుగా. ఎక్కడికెళ్ళినా అంతా పెళ్ళి పెళ్ళి అంటారు తప్ప మంచి సంబంధం చూసి తీసుకురాకూడదు? ఉక్రోషంగా అనుకునేది వసంత. మూర్తిని కాదని తాను పొరపాటు చేసిందా? మాలతి స్థానంలో తనుండేది ఒప్పుకుని ఉంటే. ఇలాంటి ఇంట్లో ఈ అత్తాబిడ్డల మధ్య ఈ కాపురం తను చెయ్యగలదా? మూర్తి మంచివాడవచ్చు. అదొక్కటే చాలా. ఎంత ప్రయత్నించినా మూర్తిని కాదని తాను తప్పు చేయలేదనే అనుకుంది వసంత. మాలతి, మూర్తి ఇద్దరి స్వభావాలు ఒకే రకం గనక సరిపోయారు. తనకి ఇలాంటి చోట లాభం లేదు. అందరిలా తానూ సర్దుకుపోవాలన్నా వసంత మనసు నొప్పించుకోలేకపోయింది. మాలతి తనకంటే చిన్నదైనా పరిస్థితులు తెలుసుకుని తండ్రి తమ పెళ్లి చెయ్యలేడని గ్రహించి ముందంజ వేసింది. వాళ్ళిద్దరూ 1-2 సార్లు రోడ్డు మీద కనబడి పలకరించుకున్నారట. 1-2 సార్లు మాలతి వాళ్ళింటికి వెళ్ళిందట. మూర్తి స్వభావం తనకి నచ్చిందట. వసంత కాదన్నాక మూర్తి బిడియంగా ఇటు రాకపోతే మాలతి నొచ్చుకుని ఇంటికి పిలిచిందట. మాలతికి పెళ్లి సంబంధం నిశ్చయం కాకముందే మాలతికి మనసులో మూర్తిని చేసుకుంటే అన్న ఆలోచనొచ్చినా ఏదీ నిర్ణయించుకునేలోగానే పెళ్లి కుదిరి ఆ పెళ్లి తప్పిపోవడం జరిగాక మూర్తితో మాట్లాడి అతణ్ణి చేసుకోవడానికి నిర్ణయించుకుందట. అదంతా పెళ్ళయ్యాక మాలతి చెబుతుంటే వసంత ఆశ్చర్యపోయింది. ఏమైతేనే తనలా ఒంటరిగా మిగిలిపోయినందుకు, అదెవరో తనని కావాలని అలా చేసినట్టు, తన గురించి ఇంట్లో ఎవరికీ శ్రద్ధ లేదని, కూతురు సంపాదన తినడం తప్ప కూతుర్ని ఓ ఇంటిదానిని చెయ్యాలన్న ఆలోచన లేదని వసంత మనసులో అక్కసు బయలుదేరింది. ఆ కోపం చిరాకు చూపిస్తూ ఇంట్లో ప్రతిదానికి తల్లిమీద విరుచుకుపడేది. ఛ, వెధవగోల. సంపాదిస్తున్న 2 మంచి చీరలు కొనుక్కోవాలన్నా కుదిరి చావదు. ఈ కొంపలో అంతా ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉన్నారు. నాకొచ్చి పడింది తద్దినం. నా తోటి వాళ్లంతా హాయిగా సినిమాలు, షికార్లు, చీరలు, నగలు అన్నీ జల్సా చేస్తారు తమ జీతంతో. జీతమంతా ఇంటి ఖర్చుకే తగలేస్తున్నాను. అంతా తెలివైన వాళ్ళు. మొగుళ్లను చూసుకుని చక్కా వెళ్ళిపోయారు. నేను తెలివి తక్కువ మొద్దును కనుక ఈ కొంప కోసం ఏడుస్తున్నాను. మగమహారాజులు ఒకరు మంచాన, ఒకరు జైల్లో, ఇంకొకరు రోడ్లట్టుకు తిరుగుతుంటే నాకీ గొడవ అనేది వసంత. కూతురి దెప్పిళ్లు వింటూ కాంతమ్మ నొచ్చుకునేది. మరీ ఘాటుగా మాటలు విసిరినప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకునేది. 10 సార్లు అడిగితేనే కాని 10 రూపాయలివ్వని కూతురు ముందు చెయ్యి చాపడానికి ఆవిడ ప్రాణం సిగ్గుతో చచ్చేది. కూతురు పెళ్లి చెయ్యలేని అసమర్థత ఒక పక్క, కూతురి సంపాదన మీద ఆధారపడినందుకు మరోపక్క అభిమానం. భర్త, పెద్ద కొడుకు అలా అయినందుకు బాధ. చిన్న కొడుకు, ముక్కుపచ్చలారని కొడుకు మీద పూర్తిగా బాధ్యత మోపడం ఇష్టం లేని మమకారం ఒక పక్క. అన్నిటి మధ్య కాంతమ్మకి ఆ ఇంట్లో దినదిన గండమయ్యేది వసంతతో. ఒక్కోరోజు కోపం పట్టలేక ఆవిడా దులిపేసేది. అంత తద్దినవనుకుంటూ నీ సంపాదన మాకేం పెట్టనక్కర్లేదు తల్లి. దాచుకో నీ జీతం బ్యాంకులో. ఉంటే తింటాం, లేకపోతే పస్తులు పడుంటాం. నీ మాటలు పడేదానికంటే అదే నయం. 400 ఇస్తున్నానని తల్లి తండ్రి అని లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చీము నెత్తురు ఉన్నాయి. నీకు నీ సంపాదనకి ఓ నమస్కారం. నీ డబ్బు తింటున్నామని ఏడవద్దు. వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోట ఉండిపోయి. వాళ్లలా నువ్వు నచ్చిన వాడిని చేసుకుని వెడతామంటే వద్దన్నామా? వాళ్లలా ఓ ఇంటిదానివైతే సంతోషిస్తాం గాని ఏడుస్తామా? పెళ్లి కాని దానివి, ఇంటి పట్టున ఉన్నావు. మీ నాన్న అలా అయ్యారు. ప్రసాద్ బతుకు అలా అయ్యింది. చంటి వెధవ శంకర్ వాడేదో అక్కడికి వయసుకి మించి కష్టపడి సంపాదించాలనే ప్రయత్నిస్తున్నాడు. వాడు పైకొస్తే నీ డబ్బెవరికి కావాలే? అవసరంలో తల్లి తండ్రిని ఆదుకుంటున్నందుకు గర్వపడాల్సింది పోయి నానా కూతలు కోస్తావా? నువ్వు మనిషివేనుటే అంటూ ఆవిడ విరుచుకు పడేది. వెంకట్రావు గారు అన్నీ వింటూ ఎవరినేమనాలో తెలియక పక్క మీద పడుకుని తన దురవస్థకి కుమిలిపోయేవారు. శంకర్ ఇంటికొచ్చినప్పుడు కాంతమ్మ వసంత మీద కోపమంతా శంకర్ మీద చూపి తిట్టేది. పనికి మాలినవాడా, చదువు సంధ్య లేకుండా రోడ్లంట తిరుగుతున్నావా? పరీక్ష పాసయ్యి ఏదో ఉద్యోగం చేసి కాస్త చేదోడుగా ఉంటావంటే నువ్విలా తయారయ్యావా? ఆడపిల్ల సొమ్ము తింటూ ఎన్నాళ్ళేడవమంటావు? రోజు రోజుకి అదనే మాటలు వింటుంటే
తల బాదుకు చావాలనిపిస్తుంది అనేది ఏడుస్తూ. శంకర్ పాపం బిక్కమొహం పెట్టేవాడు. ఒక్క ఏడాది ఊరుకోమ్మా, చూద్దువుగాని నేనెలా సంపాదిస్తానో అనేవాడు. ఆ చూస్తాను, సంపాదించినంతా తవ్వి తలకెత్తుతున్నారు, నువ్వెత్తుతావు అంది కాంతమ్మ. ఇంట్లో ప్రతిరోజు జరిగే రాద్ధాంతంతో ఆ ఇంట్లో ఎవరో ఒకరు రోజూ అభోజనంగా పడుకునేవారు. వసంత ఎగిరితే కాంతమ్మ, కాంతమ్మ తిట్టిన రోజు వసంత. ఆ ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటుంటే వెంకట్రావు గారు ఇంకేం చెయ్యలేక పస్తుండి భార్యను లొంగదీసుకుని, మన రోజులు బాగా లేవే, 4 రోజులు దాని మాటలు విని విన్నట్టూరుకుంటే ఆ శంకర్ కాస్త అందొస్తే, ప్రసాద్ జైలు నుంచొస్తే మన కష్టాలు గట్టెక్కుతాయి. దానికి పెళ్లి కాలేదని, దాని తోటివారంతా హాయిగా ఉన్నారన్న చింతతో బాధతో ఏదో అంటుంది. దానితో సమంగా నువ్వు తైతక్కలాడుతావా? దాని సొమ్ము తింటున్నందుకు అది 4 అన్నా పడి ఉండాలి మన అవసరం కొద్దీ అంటూ భార్యకు నచ్చ చెప్పేవారు. తండ్రి అంటే ఉండే భయం వల్లో భక్తి వల్లో వసంత తండ్రి ఎదుట పడి ఏమనకుండా వంటింట్లో తల్లిని సాధించేది. భర్త ఎక్కడ అభోజనం పడుకుంటారోనని కాంతమ్మ కూతురి మాటలు విని విననట్టు ఊరుకునేది. రోజులు ఎవరి ప్రమేయం లేకుండా సాగిపోతున్నాయి. వెంకట్రావు గారు పోయి 4 రోజులు దాటింది. పోవడానికి ముందు 2 రోజులు ఆయన చాలా మందకొడిగా, మాటా పలుకు లేకుండా ఉన్నారు. ఆకలి లేదంటూ 2 రోజులు ఏం ముట్టలేదు. బలవంతాన ఇచ్చిన కాఫీ, హార్లిక్స్ కూడా ఇమ్మడలేక వాంతులయ్యాయి. ఏదో అజీర్ణం అనుకున్నారంతా. 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ఆయనకు ఒళ్ళు తుడవాలని వచ్చిన కాంతమ్మకి కట్టెలా తగిలింది శరీరం. ఆవిడ గొల్లుమంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు చేరారు. వసంత్ ఆఫీస్కి, రామారావు ఆఫీస్కి ఫోన్లు చేశారు. అంతా పరుగున వచ్చారు. ఎవరు వచ్చి చేసేదేం లేకపోయింది. తలకొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. శంకర్ ఎక్కడికి పోయాడో ఎవ్వరికీ తెలీదు. ఇరుగు పొరుగు పిల్లలు సైకిళ్లు వేసుకు వెతికారు తెలిసిన చోటల్లా. ఆయన పోయిన టైంలో శంకర్ బ్యాంకులో మిత్రులతో కలిసి మొబైల్ వ్యాన్ కొనడానికి బ్యాంకు వాళ్ళిస్తున్న అప్పు పత్రాల మీద సంతకాలు చేస్తున్నాడు. డబ్బు తీసుకుని పాస్బుక్లో జమ చేయించుకున్నారు. 4 పేర. వ్యాన్ కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీకి చెక్కు పంపించారు. ఈ పనులన్నీ పూర్తి చేసి ఆనందంగా, అమ్మా చూసావా, నీ కొడుకు అప్రయోజకుడనుకున్నావు చూసుకో. ఎంఏలు, ఎంఎస్సీలు చదివిన వాళ్లకంటే ఎక్కువ సంపాదిస్తాయిక. అలా చూస్తుండు ఓ 2-3 ఏళ్ళు. వ్యాన్ అప్పు తీరగానే చూసుకో ఎంత సంపాదిస్తానో. ఇంకో 4-5 ఏళ్లు పోతే నేనొక్కడినే ఒక మొబైల్ క్యాంటీన్ నడిపిస్తాను. ఏంటనుకున్నావో అంటూ సంబరంగా తల్లికి చెప్పాలని తండ్రి తల్లి నమ్మలేనట్టుగా చూస్తే చేతిలో కాగితాలు చూపించి వాళ్ళిద్దరూ మెచ్చుకోగా చూస్తే గర్వంగా నవ్వాలని అనుకుంటూ ఆరాటంగా ఇంటికి బయలుదేరిన శంకర్కి, భవిష్యత్తు అందంగా ఆనందంగా ఊహించుకునే శంకర్కి పట్టుమని 18 ఏళ్లు లేని తన మీద అంతకి కొన్ని గంటల ముందే ఇంటి భారమంతా మోపబడిందన్న విషయం తెలియదు. అతని ఆనందమంతా ఇంటి ముందు తండ్రి శవాన్ని చూడగానే ఆవిరైపోయిందన్నది ఊహించలేదు. తండ్రికి కొరివి పెట్టడం దగ్గర్నుంచి రేపటి నుంచి తన ఇంటి బరువు బాధ్యతలని తన లేత భుజాల మీదకి ఎత్తుకుని తండ్రికి కర్మలు చేయడం, ఇల్లు నడిపే బాధ్యత, తల్లి, పెళ్లికాని అక్క బాధ్యత, పెళ్లైనా అక్క చెల్లెళ్ల పురుళ్ళు, పుణ్యాలు, బారసాలలు, పండుగలు, అల్లుళ్ల మర్యాదలు, పెట్టుపోతలు, పెళ్లికాని అక్క పెళ్లి, జైలు నుంచి విడుదలొచ్చి వచ్చే అన్నకి ఉద్యోగం దొరకడం గగనం కనుక అతని బాధ్యత, రేపు తనకి పెళ్ళైతే తన పెళ్ళాం, పిల్లల బాధ్యతలు ఇవన్నీ మోస్తూ ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత తన నెత్తిమీద పడిందని, తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే కాలం, తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే ఈ కాలం కుర్రాడిలా కాక తండ్రి కాని ఇంటి బాధ్యతలు మోయాల్సిన లోయర్ మిడిల్ క్లాస్ ఇంటి బరువు తలకెత్తుకుని బతుకీడ్చవలసిన మధ్యతరగతి మానవుడైపోయాడని, ఆ భారం అతన్ని కుంగతీస్తుంటే తలెత్తాలని ఎంత ప్రయత్నించినా ఆ నెత్తిమీద బరువు మెడలని వంచి కూర్చోబెడుతుందని, అతని పథకాలు, అంచనాలు, ప్రణాళికలు అన్నీ తండ్రి మరణంతో తలకిందులైపోయి అన్నీ ఒక దారికి వచ్చే వేళకి మళ్లీ తను తన తండ్రి వారసత్వం పుచ్చుకుని లోయర్ మిడిల్ క్లాస్ మానవుడిగానే మిగిలిపోతాడని, ఆశలు, ఆశయాలు ఉన్నా అవి అందుకోడానికి మధ్యతరగతి జాతికి అడుగడుగునా అనేక అవాంతరాలు ఎదురయి చేరాల్సిన గమ్యం చేరడం గగనమని పాపం శంకర్కి తెలియదు. అతని ఆలోచనల్లో అభ్యుదయవాదం, అతని మాటల్లో చేతల్లో కనిపించే కార్యదీక్ష, అతని భావాల్లో నవీనత ఎన్ని ఉన్నా ఈ తరం యువతకి ప్రతినిధిలా ఏదో చేసి చూపాలన్న ఆరాటం, విదేశాల్లో మాదిరి స్వయం పోషక పద్ధతులు ఆచరించి
గానుగెద్దులా ఒకే వరవడిలో తిరిగే బతుకికి స్వస్తి చెప్పి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కనీసం అప్పర్ మిడిల్ క్లాస్కైనా ఎగబాకాలనే కలలు కన్న శంకర్ భవిష్యత్తులో బాధ్యతల వలయం ఛేదించుకుని గమ్యం చేరగలిగేది లేనిది కాలం ఒక్కటే తెలపగలదు. ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది ఇంటింటి కథ. లోయర్ మిడిల్ క్లాస్ అనబడే జాతి కథ. వసంతకి పెళ్ళవుతుందా? పెళ్ళైతే ఏ గుమాస్తానో చేసుకుంటుందా? లేక ఏ ఆఫీసర్నో గాని చేసుకోదా? ఏదో సాధించాలన్న శంకరు ఆరాటం నెరవేరుతుందా? ప్రసాద్ జైలు నుంచి వచ్చాక జైలుకెళ్లిన అతనికి ఉద్యోగం ఇచ్చే దాతలుంటారా? ఉద్యోగం దొరక్కపోతే అతనేం చేస్తాడు? ఉద్యోగం లేకుండా శాంతిని పెళ్లాడుతాడా? పెళ్లాడితే మళ్లీ అతను మధ్యతరగతి సంసారం జంజాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా బయటికి రాలేక కొట్టుకోవడంతో మళ్లీ ఇంకో కథ మొదలవుతుందా? ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఈనాడు జరుగుతున్న కథలివి. వసంతలా కలల్లో బతుకుతూ నిజ జీవితంలో ఇమడలేక కలలు నిజం చేసుకోగలిగే శక్తి లేక బాధపడే అమ్మాయిలు ఆంధ్రదేశంలో ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ ఉన్నారు. ప్రసాద్లా ఉద్యోగాల కోసం వేటాడి విసిగి వేసారి దొరికిన ఆధారం కోసం దిగజారి ఆ అగాధంలో నుంచి బయటపడలేని మగపిల్లలు ఉన్నారు. శంకర్లా ఏదో చేసి ఈ పాత పద్ధతులకి స్వస్తి చెప్పి మన శకానికి నాంది పలుకగానే ఉడుకు రక్తంతో పాటు విచక్షణ ఉన్న టీనేజ్ పిల్లలు ఉన్నారు. మాలతిలా పరిస్థితులు అర్థం చేసుకుని బతుకుతో రాజీపడే తెలివైన అమ్మాయిలు అరుదుగానే ఉంటారు. కమలకి పట్టిన అదృష్టంలాంటిది అందరికీ దొరకకపోయినా అక్కడా జరుగుతూ మనమూ పురోగమిస్తున్నాం, పర్వాలేదు అనుకోగలిగే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తలో దారిన పోయే పిల్లలని తమ దారికి తేలేక వాళ్ల దారికి తాము పోలేక, మారుతున్న రోజులతో సమంగా మారలేక, ఇటు పాత అటు కొత్త కాని దారి వెంట నడవలేక, ఎటు వెళ్లాలో తోచక అయోమయంలో పడే వెంకట్రావు, కాంతమ్మ లాంటి తల్లిదండ్రులు ప్రతి ఇంటా ఉన్నారు. ఈ మధ్యతరగతి కథలన్నీ ఒకేలాగా ఉంటాయి ఇంచుమించుగా. కథలే కాదు, జీవితాలు అంతే. అంచేత ముగింపు ఆశించకండి. ఎందుచేతంటే ఇది కథ కాదు, జీవితం కనుక. అదండి డాక్టర్ డి కామేశ్వరి గారి ఇంటింటి కథ నవల. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. విజయలక్ష్మి.